సిక్స్త్ క్లాస్లో రెండవ పాఠ్యాంశం గ్లోబు భూమికి నమూనా. పురాతన గ్లోబ్ను 1492వ సంవత్సరంలో మార్టిన్ బైహైమ్ రూపొందించడం జరిగింది. ఆధునిక గ్లోబును 1570వ సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గ్లోబస్ అనగా గోళం అని అర్థం. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనినే భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశం అని అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళమని అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలను అక్షాంశాలని అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 అక్షాంశాలు, దక్షిణంగా 90 అక్షాంశాలు ఉన్నాయి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంను కర్కట రేఖ అని, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశంను మకర రేఖ అని అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమును ఆర్కిటిక్ వలయమని, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశమును అంటార్కిటిక్ వలయమని అంటారు. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశమును ఉత్తర ధ్రువమని, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువమని అంటారు. అక్షాంశం అను పదం లాటిట్యూడో అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిట్యూడో అనగా అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అని అర్థం. రేఖాంశం అను పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాంగిట్యూడో అనగా పొడవు, నిడివి, వ్యవధి అని అర్థం. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న రేఖలను రేఖాంశాలు అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీనినే అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. అంతర్జాతీయ దినరేఖను సూచించేటువంటి రేఖాంశం ఏది అంటే 180 డిగ్రీల రేఖాంశంగా చెప్పవచ్చు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళమని అంటాం. 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు, మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. భూమి తన అక్షంపై పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీనినే భూభ్రమణం అంటారు. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని మనం భూభ్రమణం అంటాం. భూమి అనేది పడమర నుండి తూర్పుకు తిరుగుతుంటుంది. ఇది గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని మనం భూ పరిభ్రమణం అని అంటారు. భూభ్రమణానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్ల సమయం, సుమారుగా 24 గంటల సమయం పడుతుంది. భూ పరిభ్రమణానికి 365 1/4 రోజులు అనేటువంటిది పడుతుంది. లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. మార్చ్ 21, సెప్టెంబర్ 23 తేదీలలో
సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడేటువంటి రోజులు ఏవి అంటే మార్చ్ 21, సెప్టెంబర్ 23. ఈ 2 తేదీలనే మనం విషువత్తులు అని అంటాము. జూన్ 21న కర్కట రేఖ మీద, డిసెంబర్ 22న మకర రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. మనకు గ్రహణాలు ఏర్పడాలి అంటే ఒకే సరళ రేఖపై సూర్యుడు, చంద్రుడు, భూమి అనేటువంటివి రావాలి. సో ఈ విధంగా ఒకే సరళ రేఖపై సూర్యుడు, చంద్రుడు, భూమి అనేటువంటివి వస్తే మనకు గ్రహణాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే, ఇది మనం ఎర్త్ భూమి అన్నట్లు తీసుకుంటే, ఇది సూర్యుడు సన్ అనేటువంటి తీసుకుంటే, ఇది మూన్ ఎంగా మనం తీసుకున్నట్లయితే, భూమికి మరియు సూర్యునికి మధ్యన చంద్రుడు అనేటువంటిది వస్తే మనకి ఏర్పడేది ఏది అంటే సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క సూర్యకిరణాలు భూమిని చేరకుండా మనకు చంద్రుడు అనేటువంటిది అడ్డుగా నిలుస్తుంది. ఈ కిరణాలు చంద్రునిపై మాత్రమే పడతాయి. సో అప్పుడు మనకి ఏర్పడేది ఏది అంటే సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోకి లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏం జరుగుతుంది? చంద్రగ్రహణం ఏర్పడాలి అంటే ఏం జరగాలి అంటే, ఒకవేళ ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడాలి అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి అనేటువంటి ఒకే సరళ రేఖపై ఉండాలి. అయితే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకుంటే, ఇక్కడ చంద్రుడు, మనకు ఇక్కడ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది. అయితే ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడాలి అంటే చంద్రుడు అనేటువంటి వాడు భూమి యొక్క వెనుక భాగాన అంటే ఇక్కడ, లేదా భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడికి చంద్రుడు వస్తే ఇక్కడ లేకుండా, అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఇక్కడ చంద్రుడు, ఇక్కడ భూమి, ఇక్కడ సూర్యుడు ఉంటుంది. సో అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. సో చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోకి లేదా భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం అనేటువంటిది మనకి ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. అక్షం అంటే ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండేటువంటి ఊహారేఖనే అక్షం అని చెప్పవచ్చు. భూమధ్య రేఖ అని దేన్ని అంటున్నాం మనం? 0 డిగ్రీల అక్షాంశాన్ని అంటున్నాం. కర్కట రేఖ అని 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని, మకర రేఖ అని 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటున్నాం. ఆర్కిటిక్ వలయమని 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని, అంటార్కిటిక్ వలయమని 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటున్నాం. ఉత్తర ధ్రువం అంటే 90 డిగ్రీలు భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతాన్ని మనం ఉత్తర ధ్రువమని, దక్షిణ ధ్రువమని 90 డిగ్రీల భూమికి దక్షిణ భాగాన ఉన్న చివరి ప్రాంతాన్ని అంటున్నాం. మధ్యాహ్న రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండేటువంటి రేఖాంశాలనే మనం మధ్యాహ్న రేఖలు అనవచ్చు. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి. గ్రీనిచ్ లేదా ప్రామాణిక రేఖాంశం 0 డిగ్రీల రేఖాంశాన్ని మనం అంటాం. అంతర్జాతీయ దినరేఖ అని 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశాన్ని అంటాం. అక్షాంశాలు అంటే భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడినటువంటి ఊహారేఖలు అని చెప్పవచ్చు. రేఖాంశాలు అనగా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడినటువంటి ఊహారేఖలు. ఉత్తర అర్ధగోళం అంటే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగమని, దక్షిణార్ధగోళం అంటే భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగమని అంటాం. తూర్పు అర్ధగోళం అనగా ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.
పశ్చిమ అర్ధగోళం అంటే ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం. ఋతువులు వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు. గ్లోబ్ భూమి యొక్క నమూనా. ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ. ఆప్షన్ ఏ అక్షాంశం, ఆప్షన్ బి రేఖాంశం, ఆప్షన్ సి భూమధ్య రేఖ, ఆప్షన్ డి అక్షం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అక్షం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భూమి రెండు సమాన అర్ధభాగాలుగా చేయు రేఖ. ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి కర్కట రేఖ, ఆప్షన్ సి మకర రేఖ, ఆప్షన్ డి అక్షం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అనేది భూమిని రెండు సమాన అర్ధభాగాలుగా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మొత్తం రేఖాంశాలు. ఆప్షన్ ఏ 360, ఆప్షన్ బి 180, ఆప్షన్ సి 90, ఆప్షన్ డి 270. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 360. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళం, ఆప్షన్ బి దక్షిణార్ధగోళం, ఆప్షన్ సి పశ్చిమార్ధగోళం, ఆప్షన్ డి పూర్వార్ధగోళం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దక్షిణార్ధగోళం. దక్షిణార్ధగోళంలో నీరు అనేటువంటిది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అక్షాంశాలలో పొడవైన అక్షాంశం. ఆప్షన్ ఏ కర్కట రేఖ, ఆప్షన్ బి మకర రేఖ, ఆప్షన్ సి భూమధ్య రేఖ, ఆప్షన్ డి ఆర్కిటిక్ వలయం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అనేటువంటిది అక్షాంశాలలో పొడవైన అక్షాంశంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు గల అర్ధగోళం. ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళం, ఆప్షన్ బి దక్షిణార్ధగోళం, ఆప్షన్ సి పశ్చిమార్ధగోళం, ఆప్షన్ డి పూర్వార్ధగోళం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళం అని, భూమధ్య రేఖ నుండి దక్షిణ ధ్రువం వరకు ఉన్నటువంటి భూభాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి గ్రీనిచ్ రేఖ, ఆప్షన్ సి అంతర్జాతీయ రేఖ, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ 0 డిగ్రీల రేఖాంశం, ఆప్షన్ బి 0 డిగ్రీల అక్షాంశం, ఆప్షన్ సి 180 డిగ్రీల రేఖాంశం, ఆప్షన్ డి 90 డిగ్రీల రేఖాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 180 డిగ్రీల రేఖాంశాన్ని మనం అంతర్జాతీయ దినరేఖ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే ఈ భాషా పదం నుండి వచ్చింది. ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి రోమన్, ఆప్షన్ డి ఫ్రెంచ్. సో గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లాటిన్ భాషా పదం. గ్లోబస్ అనగా అర్థం గోళం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. అక్షాంశం లేదా లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చినది. లాటిట్యూడో అనగా అర్థం. ఆప్షన్ ఏ పొడవు, ఆప్షన్ బి వెడల్పు, ఆప్షన్ సి ఎత్తు, ఆప్షన్ డి లావు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వెడల్పు. లాటిట్యూడ్ అనగా వెడల్పు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ ఏ ముఖ్య రేఖాంశం, ఆప్షన్ బి ప్రామాణిక రేఖాంశం, ఆప్షన్ సి
గ్రీనిచ్ రేఖాంశం? ఆప్షన్ డి పై1ని. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై1ని. 0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశమని, ప్రామాణిక రేఖాంశమని, గ్రీనిచ్ రేఖాంశమని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. లాంగిట్యూడో అనే లాటిన్ పదమునకు అర్థం? ఆప్షన్ ఏ పొడవు, ఆప్షన్ బి వెడల్పు, ఆప్షన్ సి మందం, ఆప్షన్ డి పరిధి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పొడవు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. భూమి యొక్క వాతావరణ విభజన వీని సహాయంతో అధ్యయనం చేయవచ్చు? ఆప్షన్ ఏ అక్షాంశాలు, ఆప్షన్ బి రేఖాంశాలు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అక్షాంశాల సహాయంతో మనం వాతావరణ విభజన అనేటువంటిది అధ్యయనం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. రాత్రి పగలు ఏర్పడటానికి కారణమైన భూచలనం? ఆప్షన్ ఏ భూభ్రమణం, ఆప్షన్ బి భూ పరిభ్రమణం, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూభ్రమణం మనం రాత్రి పగలు ఏర్పడడానికి కారణమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. ఋతువులు ఏర్పడటానికి కారణమైన భూచలనం? ఆప్షన్ ఏ భూభ్రమణం, ఆప్షన్ బి భూ పరిభ్రమణం, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూ పరిభ్రమణం. భూ పరిభ్రమణం అనేది ఋతువులు ఏర్పడడానికి, అయనాలు ఏర్పడడానికి కారణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. భూకక్ష పొడవు? ఆప్షన్ ఏ 965 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ బి 1610 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ సి 695 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ డి 569 మిలియన్ కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 965 మిలియన్ కిలోమీటర్లు భూమి యొక్క కక్ష పొడవు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు? ఆప్షన్ ఏ జూన్ 21, ఆప్షన్ బి డిసెంబర్ 22, ఆప్షన్ సి మార్చ్ 21, ఆప్షన్ డి సెప్టెంబర్ 23. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జూన్ 21న కర్కట రేఖపై సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సూర్యుని కిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు? ఆప్షన్ ఏ జూన్ 21, ఆప్షన్ బి డిసెంబర్ 22, ఆప్షన్ సి మార్చ్ 21, ఆప్షన్ డి సెప్టెంబర్ 23. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డిసెంబర్ 22న మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. జూన్ 21న కర్కట రేఖ మీద ఈ యొక్క సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. మార్చ్ 21, సెప్టెంబర్ 23 అనేటువంటివి భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఈ మార్చ్ 21, సెప్టెంబర్ 23నే మనం విషువత్తులుగా కూడా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. లీపు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఆప్షన్ ఏ 365, ఆప్షన్ బి 365, ఆప్షన్ సి 366, ఆప్షన్ డి 364. సో లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 366. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఏ గ్రహణం సంభవిస్తుంది? ఆప్షన్ ఏ చంద్రగ్రహణం, ఆప్షన్ బి సూర్యగ్రహణం, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. భూమి మీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు మూలం? ఆప్షన్ ఏ చంద్రుడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి నక్షత్రాలు, ఆప్షన్ డి పై1. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ
వర్షాకాలం, ఆప్షన్ బి శీతాకాలం, ఆప్షన్ సి వేసవికాలం, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేసవికాలంలో క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్రింది పటంలో 0 డిగ్రీ రేఖాంశంకు ఆవల వైపు ఉన్న రేఖాంశం ఏది? ఆప్షన్ ఏ 180 డిగ్రీల రేఖాంశం, ఆప్షన్ బి 0 డిగ్రీ రేఖాంశం, ఆప్షన్ సి 150 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఆప్షన్ డి 150 డిగ్రీల పశ్చిమ రేఖాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 180 డిగ్రీల రేఖాంశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, భూమి గుండ్రంగా ఉందని ఏ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు అంటే 15వ శతాబ్దంలో. పురాతన గ్లోబ్ను ఎవరు రూపొందించారు? 1492లో మార్టిన్ బైహైమ్ రూపొందించారు. ఆధునిక గ్లోబును రూపొందించింది ఎవరు అంటే 1570వ సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించడం జరిగింది. భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణ అర్ధగోళం, ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు ఏ గోళంలోని ముఖ్యమైనటువంటి అక్షాంశాలు అంటే ఉత్తర అర్ధగోళం, దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు మరి ఏ గోళంలోని ముఖ్యమైనటువంటివి అంటే దక్షిణ అర్ధగోళంలో. అతిపెద్ద అక్షాంశం భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశం అని చెప్పవచ్చు. నెక్స్ట్, మధ్యాహ్న రేఖలు అని రేఖాంశాలను అంటాం. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని మనం అంతర్జాతీయ దినరేఖలు అని అంటాం. భూమి తన అక్షంపై పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది. భూమి తన అక్షంపై 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి ఒకసారి తన చుట్టూ తిరిగి రావడానికి పట్టుకాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. భూమి యొక్క కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు అదనపు రోజు కలపడం జరుగుతుంది. రాత్రి పగలు సమానంగా ఉండే రోజులను మనం విషువత్తులు అని అంటాం. చంద్రుడు భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బిగా ఇవ్వడం జరిగింది. 0 డిగ్రీ అక్షాంశం, 0 డిగ్రీ రేఖాంశం, స్థిర బిందువు, అక్షాంశాలు, రేఖాంశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక్కొక్కటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాం. సో ఫస్ట్ దానికి వచ్చేసి ఇక్కడ సి అనేది ఉంటుంది. సో సి. నెక్స్ట్, 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశము అని అంటాం. సో ఈ అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత స్థిర బిందువు అనేటువంటి దాన్ని మనం ధ్రువం అంటాం, బి అంటాం. తర్వాత అక్షాంశాలు వచ్చేసి 180 డి, రేఖాంశాలు వచ్చేసి 360 ఏ అనేటువంటిది వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిఈబిడిఏ అనేటువంటిది సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. సో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కట రేఖ అంటాం. సో డి అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం మకర రేఖ అంటాం. డి. సి అనేటువంటిది వస్తుంది. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటాం. బి వస్తుంది. 26.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ అంటాం. ఏ వస్తుంది. భారత కాలమాన ప్రామాణిక రేఖ 86.5 డిగ్రీల తూర్పు రేఖాంశం కాబట్టి ఇది ఈ అనేటువంటిది వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. గ్లోబు భూమికి నమూనా అనే పాఠ్యాంశానికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. అందులో మొదటి ప్రశ్న, గ్లోబు నందు మనం చూడదగిన అంశాలు. ఆప్షన్ 1 దేశాలు, ఆప్షన్ 2 మహాసముద్రాలు, ఆప్షన్ 3 ఖండాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. మనం గ్లోబు నందు దేశాలు, మహాసముద్రాలు, ఖండాలు అనేటువంటివి
చూడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబ్ దీనికి నమూనా? ఆప్షన్ 1 భూమికి నమూనా, ఆప్షన్ 2 అంగారక గ్రహ నమూనా, ఆప్షన్ 3 గురుగ్రహ నమూనా, ఆప్షన్ 4 శనిగ్రహ నమూనా. గ్లోబు అనేది భూమి యొక్క నమూనా కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, భూమి ఏ వైపు నుండి ఏ వైపుకి భ్రమిస్తుంది? ఆప్షన్ 1 తూర్పు నుండి పడమర, ఆప్షన్ 2 పడమర నుండి తూర్పు, ఆప్షన్ 3 ఉత్తరం నుండి దక్షిణం, ఆప్షన్ 4 దక్షిణం ఉత్తరం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. భూమి అనేది పడమర నుండి తూర్పుకి భ్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధగోళము? ఆప్షన్ 1 దక్షిణార్ధగోళం, ఆప్షన్ 2 ఉత్తరార్ధగోళం, ఆప్షన్ 3 పూర్వార్ధగోళం, ఆప్షన్ 4 పశ్చిమ అర్ధగోళం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధగోళాన్ని మనం ఉత్తరార్ధగోళం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధగోళం? ఆప్షన్ 1 దక్షిణార్ధగోళం, ఆప్షన్ 2 ఉత్తరార్ధగోళం, ఆప్షన్ 3 పూర్వార్ధగోళం, ఆప్షన్ 4 పశ్చిమ అర్ధగోళం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దక్షిణార్ధగోళం. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళము అని, భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళము అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలన్నిటిలో పొడవైనది? ఆప్షన్ 1 కర్కట రేఖ, ఆప్షన్ 2 మకర రేఖ, ఆప్షన్ 3 భూమధ్య రేఖ, ఆప్షన్ 4 ఆర్కిటిక్ వలయం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భూమధ్య రేఖ. అక్షాంశాలన్నింటిలో పొడవైనటువంటిది భూమధ్య రేఖ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 0 డిగ్రీల అక్షాంశము? ఆప్షన్ 1 భూమధ్య రేఖ, ఆప్షన్ 2 కర్కట రేఖ, ఆప్షన్ 3 మకర రేఖ, ఆప్షన్ 4 ఆర్కిటిక్ వలయం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూమధ్య రేఖ. 0 డిగ్రీల అక్షాంశము అనేటువంటిది భూమధ్య రేఖ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, అక్షాంశాలు? ఆప్షన్ 1 వృత్తాలు, ఆప్షన్ 2 అర్ధవృత్తాలు, ఆప్షన్ 3 చతురస్రాలు, ఆప్షన్ 4 దీర్ఘ చతురస్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అక్షాంశాలు అనేటువంటివి వృత్తాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఉత్తరార్ధగోళంలోని అక్షాంశాలు? ఆప్షన్ 1 ఉత్తర ధ్రువం, ఆప్షన్ 2 ఆర్కిటిక్ వలయం, ఆప్షన్ 3 కర్కట రేఖ, ఆప్షన్ 4 పైవన్ని. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని. ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం ఉంటుంది, ఆర్కిటిక్ వలయం ఉంటుంది, కర్కట రేఖ అనేటువంటిది కూడా ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి అక్షాంశాలు. సో ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, దక్షిణార్ధగోళంలోని అక్షాంశాలు? ఆప్షన్ 1 అంటార్కిటిక్ వలయం, ఆప్షన్ 2 దక్షిణ ధ్రువం, ఆప్షన్ 3 మకర రేఖ, ఆప్షన్ 4 పైవన్ని. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్ని. అంటార్కిటిక్ వలయం అనేది, దక్షిణ ధ్రువము అనేది, మకర రేఖ అనేటువంటివి ఈ మూడు కూడా దక్షిణార్ధగోళంలోని అక్షాంశాలు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, భూమధ్య రేఖకు ఉత్తరంగా గల అక్షాంశాల మొత్తం? ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 181, ఆప్షన్ 3 90, ఆప్షన్ 4 360. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 90 ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 అక్షాంశాలు, దక్షిణంగా 90 అక్షాంశాలు, మొత్తము కూడా 180 అక్షాంశాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, భూమధ్య రేఖకు దక్షిణంగా గల అక్షాంశాలు మొత్తం? ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 181, ఆప్షన్ 3 90, ఆప్షన్ 4 360. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 90.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఆప్షన్ 1 పూర్వార్ధగోళం, ఆప్షన్ 2 ఉత్తరార్ధగోళం, ఆప్షన్ 3 పశ్చిమార్ధగోళం, ఆప్షన్ 4 దక్షిణార్ధగోళం. భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. భూమధ్య రేఖను కలుపుకొని అక్షాంశాలు మొత్తం ఎన్ని? ఆప్షన్ 1 360, ఆప్షన్ 2 181, ఆప్షన్ 3 180, ఆప్షన్ 4 90. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 181. సో భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 అక్షాంశాలు, దక్షిణంగా 90 అక్షాంశాలు, భూమధ్య రేఖ అనేది 1. సో మొత్తము కూడా 181 అక్షాంశాలు అనేటువంటివి భూమధ్య రేఖతో కలిపి ఉంటాయి. సో సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. కర్కట రేఖ ఆప్షన్ 1 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, ఆప్షన్ 2 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 3 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 4 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశంని మనం కర్కట రేఖ అంటాం. సో ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. మకర రేఖ ఆప్షన్ 1 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 2 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం, ఆప్షన్ 3 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 4 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం మకర రేఖ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. దక్షిణ ధ్రువము ఆప్షన్ 1 90 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 2 90 డిగ్రీల దక్షిణాక్షాంశం, ఆప్షన్ 3 0 డిగ్రీల అక్షాంశం, ఆప్షన్ 4 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 90 డిగ్రీల దక్షిణ అక్షాంశము లేదా దక్షిణ ధ్రువాన్ని మనం దక్షిణ ధ్రువము అని పిలుస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఉత్తర ధ్రువము ఆప్షన్ 1 90 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 2 90 డిగ్రీల దక్షిణాక్షాంశం, ఆప్షన్ 3 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 4 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం ఉత్తర ధ్రువము అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఆర్కిటిక్ వలయము ఆప్షన్ 1 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఆప్షన్ 2 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 3 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 4 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంని మనం ఆర్కిటిక్ వలయం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. అంటార్కిటిక్ వలయము ఆప్షన్ 1 90 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 2 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, ఆప్షన్ 3 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశం, ఆప్షన్ 4 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం అంటార్కిటిక్ వలయంగా పిలుస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. రేఖాంశాలు ఆప్షన్ 1 సమాంతరాలు, ఆప్షన్ 2 శీతోష్ణ స్థితి రేఖలు, ఆప్షన్ 3 మధ్యాహ్న రేఖలు, ఆప్షన్ 4 బిందువులు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మధ్యాహ్న రేఖలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. రేఖాంశాలు ఆప్షన్ 1
అర్ధవృత్తాలు, ఆప్షన్ 2 పూర్ణ వృత్తాలు, ఆప్షన్ 3 బిందువులు, ఆప్షన్ 4 చతురస్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. లాంగిట్యూడ్ అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 నిడివి, ఆప్షన్ 2 పొడవు, ఆప్షన్ 3 వ్యవధి, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మనం లాంగిట్యూడ్ అనగా నిడివి, పొడవు, వ్యవధి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. రేఖాంశాలు మొత్తం. ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 360, ఆప్షన్ 3 181, ఆప్షన్ 4 90. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. రేఖాంశాలు మొత్తం 360 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. గ్రీనిచ్ రేఖతో కలిపి రేఖాఖండాలు మొత్తం. ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 360, ఆప్షన్ 3 361, ఆప్షన్ 4 90. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 360. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. లాటిట్యూడ్ అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 వెడల్పు, ఆప్షన్ 2 పరిధి, ఆప్షన్ 3 మందము, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. లాటిట్యూడ్ అనేటువంటి పదానికి వెడల్పు, పరిధి, మందం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. పూర్వార్ధగోళంలో రేఖాంశాలు ఎన్ని? ఆప్షన్ 1 90, ఆప్షన్ 2 180, ఆప్షన్ 3 360, ఆప్షన్ 4 181. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 180. పూర్వార్ధగోళంలో 180 రేఖాంశాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. పశ్చిమార్ధగోళంలో రేఖాంశాలు ఎన్ని? ఆప్షన్ 1 90, ఆప్షన్ 2 180, ఆప్షన్ 3 360, ఆప్షన్ 4 181. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 180. 180 రేఖాంశాలు పశ్చిమార్ధగోళంలో, 180 రేఖాంశాలు పూర్వార్ధగోళంలో ఉంటాయి. మొత్తం 360 రేఖాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. భూమికి గల చలనాలు ఎన్ని? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. భూమికి 2 చలనాలు ఉంటాయి. వాటినే మనం పరిభ్రమణం, భూభ్రమణం అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. భూభ్రమణ వేగం. ఆప్షన్ 1 గంటకు 1700 కిలోమీటర్లు, ఆప్షన్ 2 నిమిషానికి 1700 కిలోమీటర్లు, ఆప్షన్ 3 గంటకు 1610 కిలోమీటర్లు, ఆప్షన్ 4 నిమిషానికి 1610 కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గంటకు 1610 కిలోమీటర్లు అనేటువంటిది ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. భూకక్ష ఆకారం. ఆప్షన్ 1 వృత్తాకారం, ఆప్షన్ 2 దీర్ఘవృత్తాకారం, ఆప్షన్ 3 చతురస్రాకారం, ఆప్షన్ 4 దీర్ఘచతురస్రాకారం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దీర్ఘవృత్తాకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. భూకక్ష పొడవు. ఆప్షన్ 1 965 కిలోమీటర్లు, ఆప్షన్ 2 965 లక్షల కిలోమీటర్లు, ఆప్షన్ 3 965 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ 4 965 కోట్ల కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. 965 మిలియన్ కిలోమీటర్లు భూమి యొక్క కక్ష పొడవుగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. భూ పరిభ్రమణానికి పట్టే సమయం సుమారు. ఆప్షన్ 1 356 రోజులు, ఆప్షన్ 2
365 1/4 రోజులు. ఆప్షన్ 3 365 రోజులు. ఆప్షన్ 4 2 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2, 3 అనేటువంటిది అవుతుంది. సుమారుగా 365 రోజులు సమయం తీసుకుంటుంది. అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసి 365 1/4 రోజులు అనేటువంటిది సమయం పడుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. భూభ్రమణానికి పట్టే సమయం ఆప్షన్ 1 23 గంటలు. ఆప్షన్ 2 24 గంటలు. ఆప్షన్ 3 22 గంటలు. ఆప్షన్ 4 20 గంటలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సుమారుగా 24 గంటల సమయం అనేటువంటి భూభ్రమణానికి పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఎన్ని రోజులు? ఆప్షన్ 1 27 రోజులు. ఆప్షన్ 2 28 రోజులు. ఆప్షన్ 3 29 రోజులు. ఆప్షన్ 4 30 రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 29 రోజులు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. క్రింది వానిలో లీపు సంవత్సరం ఆప్షన్ 1 1996. ఆప్షన్ 2 2021. ఆప్షన్ 3 1999. ఆప్షన్ 4 2022. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1996 అనేటువంటిది లీపు సంవత్సరంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. లీపు సంవత్సరానికి రోజులు ఆప్షన్ 1 360. ఆప్షన్ 2 365. ఆప్షన్ 3 364. ఆప్షన్ 4 366. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 366 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఉత్తరార్ధగోళంలో పగటి కాలం అత్యధికంగా ఉండే రోజు ఆప్షన్ 1 మార్చ్ 21. ఆప్షన్ 2 సెప్టెంబర్ 23. ఆప్షన్ 3 జూన్ 21. ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జూన్ 21. జూన్ 21న కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. కర్కట రేఖ అనేటువంటిది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. కాబట్టి ఉత్తరార్ధగోళంలో పగటి కాలం అత్యధికంగా ఉండే రోజు జూన్ 21గా చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు ఆప్షన్ 1 మార్చ్ 21. ఆప్షన్ 2 జూన్ 21. ఆప్షన్ 3 సెప్టెంబర్ 23. ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డిసెంబర్ 22. దక్షిణార్ధగోళంలో డిసెంబర్ 22న పగటి కాలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఆప్షన్ 1 మార్చ్ 21. ఆప్షన్ 2 సెప్టెంబర్ 20. ఆప్షన్ 3 జూన్ 21. ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మార్చ్ 21న భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. విషవత్తులు ఆప్షన్ 1 మార్చ్ 20. ఆప్షన్ 2 సెప్టెంబర్ 23. ఆప్షన్ 3 జూన్ 21. ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సెప్టెంబర్ 23 అనేటువంటిది విషవత్తుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఉత్తరార్ధగోళంలో శరదృతువు ఆప్షన్ 1 మార్చ్ 21. ఆప్షన్ 2 సెప్టెంబర్ 23. ఆప్షన్ 3 జూన్ 21. ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సెప్టెంబర్ 23. ఉత్తరార్ధగోళంలో సెప్టెంబర్ 23న
శరదృతువు అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు. ఆప్షన్ 1 మార్చి 21, ఆప్షన్ 2 సెప్టెంబర్ 23, ఆప్షన్ 3 జూన్ 21, ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు. ఆప్షన్ 1 మార్చి 21, ఆప్షన్ 2 సెప్టెంబర్ 23, ఆప్షన్ 3 జూన్ 21, ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సెప్టెంబర్ 23. సెప్టెంబర్ 23న దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. దక్షిణార్ధగోళంలో శరదృతువు. ఆప్షన్ 1 మార్చి 21, ఆప్షన్ 2 జూన్ 21, ఆప్షన్ 3 సెప్టెంబర్ 23, ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మార్చి 21న. మార్చి 21న దక్షిణార్ధగోళంలో శరదృతువు అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. వేసవి కాలంలో క్రిస్మస్ జరుపుకునే దేశం. ఆప్షన్ 1 ఇంగ్లాండ్, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఇండియా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. క్రింది వానిలో ఉత్తరార్ధగోళంలో లేని ఖండం. ఆప్షన్ 1 యూరప్, ఆప్షన్ 2 ఉత్తర అమెరికా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఆఫ్రికా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆస్ట్రేలియా అనేటువంటిది ఉత్తరార్ధగోళంలో లేనటువంటి ఖండంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండంగా ఈ యొక్క యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాను చెప్పుకుంటే ఆస్ట్రేలియాని ఉత్తరార్ధగోళంలో లేని ఖండంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. క్రింది వానిలో దక్షిణార్ధగోళంలో లేని ఖండం. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 అంటార్కిటికా, ఆప్షన్ 3 యూరప్, ఆప్షన్ 4 ఆఫ్రికా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యూరప్. యూరప్ అనేది దక్షిణార్ధగోళంలో లేని ఖండం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఆధునిక గ్లోబును రూపొందించిన సంవత్సరం. ఆప్షన్ 1 1470, ఆప్షన్ 2 1570, ఆప్షన్ 3 1670, ఆప్షన్ 4 1770. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1570. 1570వ సంవత్సరంలో ఆధునిక గ్లోబును రూపొందించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 50. పురాతన గ్లోబును రూపొందించిన సంవత్సరం. ఆప్షన్ 1 1592, ఆప్షన్ 2 1492, ఆప్షన్ 3 1593, ఆప్షన్ 4 1493. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1492వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. పురాతన గ్లోబును రూపొందించింది. ఆప్షన్ 1 మార్టిన్ లూథర్, ఆప్షన్ 2 మార్టిన్ బైహమ్, ఆప్షన్ 3 టకీ ఆల్దిన్, ఆప్షన్ 4 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మార్టిన్ బైహమ్. మార్టిన్ బైహైమ్ అనేటువంటి వాడు పురాతన గ్లోబును రూపొందించారు. టకీ ఆల్దిన్ అనేటువంటి ఆయన ఆధునిక గ్లోబును రూపొందించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ. ఆప్షన్ 1 అక్షాంశము, ఆప్షన్ 2 రేఖాంశము, ఆప్షన్ 3 అక్షము, ఆప్షన్ 4 కర్కట రేఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అక్షము అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమభాగాలుగా చేస్తూ పోయే ఊహారేఖ. ఆప్షన్ 1
మకర రేఖ, ఆప్షన్ 2 కర్కట రేఖ, ఆప్షన్ 3 భూమధ్య రేఖ, ఆప్షన్ 4 ఆర్కిటిక్ వలయం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భూమధ్య రేఖ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు కొన్ని రేఖలు. ఆప్షన్ 1 అక్షాంశాలు, ఆప్షన్ 2 భూమధ్య రేఖ, ఆప్షన్ 3 రేఖాంశాలు, ఆప్షన్ 4 కర్కట రేఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రేఖాంశాలు అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. 0 డిగ్రీల రేఖాంశమునకు గల పేరు. ఆప్షన్ 1 ముఖ్య రేఖాంశం, ఆప్షన్ 2 గ్రీనిచ్ రేఖాంశం, ఆప్షన్ 3 ప్రామాణిక రేఖాంశం, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. 0 డిగ్రీల రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశమని, ప్రామాణిక రేఖాంశమని, ముఖ్య రేఖాంశమని కూడా పేరుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో గల రేఖాంశం. ఆప్షన్ 1 అంతర్జాతీయ దినరేఖ, ఆప్షన్ 2 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం, ఆప్షన్ 3 గ్రీనిచ్ రేఖాంశం, ఆప్షన్ 4 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 మరియు 2 అంతర్జాతీయ దినరేఖ. దీనినే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళం. ఆప్షన్ 1 ఉత్తరార్ధగోళం, ఆప్షన్ 2 తూర్పు అర్ధగోళం, ఆప్షన్ 3 దక్షిణార్ధగోళం, ఆప్షన్ 4 పశ్చిమార్ధగోళం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తూర్పు అర్ధగోళం అంట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న అర్ధగోళం. ఆప్షన్ 1 పూర్వార్ధగోళం, ఆప్షన్ 2 పశ్చిమార్ధగోళం, ఆప్షన్ 3 ఉత్తరార్ధగోళం, ఆప్షన్ 4 దక్షిణార్ధగోళం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పశ్చిమార్ధగోళం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. అక్షాంశము అను పదం లాటిట్యూడ్ ఏ భాషా పదానికి చెందినది? ఆప్షన్ 1 అరబిక్, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 లాటిన్, ఆప్షన్ 4 గ్రీక్. సో సరైన సమాధానం ఆప్షన్ 3 లాటిన్ భాషా పదానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. అక్షాంశాలు ధ్రువాల వైపు వెళ్ళే కొలది. ఆప్షన్ 1 పెద్దవిగా ఉంటాయి, ఆప్షన్ 2 చిన్నవిగా ఉంటాయి, ఆప్షన్ 3 బిందువులుగా ఉంటాయి, ఆప్షన్ 4 2 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 మరియు 3. ఈ యొక్క అక్షాంశాలు అనేవి ఈ యొక్క ధ్రువాల వైపు వెళ్ళే కొలది చిన్నవిగా ఉంటాయి. చివరిగా ఈ యొక్క ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వద్ద బిందువులుగా మారుతాయి. సో ఆప్షన్ 2 అనేది ఆప్షన్ 3 అనేది రెండు సరైనటువంటి సమాధానాలు అవుతాయి. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. లాంగిట్యూడ్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? ఆప్షన్ 1 లాటిట్యూడ్, ఆప్షన్ 2 లాంగిట్యూడ్, ఆప్షన్ 3 లాంగిట్యూడో, ఆప్షన్ 4 లాటిట్యూడో. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లాంగిట్యూడో అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి లాంగిట్యూడ్ అనేటువంటి పదం వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 62. భూభ్రమణం అనగా? ఆప్షన్ 1 భూమి తన చుట్టూ తాను తిరగడం, ఆప్షన్ 2 భూమి సూర్యుని చుట్టూ తిరగడం, ఆప్షన్ 3 భూమి తన చుట్టూ సూర్యుని చుట్టూ తిరగడం, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూమి తన చుట్టూ తాను తిరగడం అనేటువంటిది భూభ్రమణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. భూభ్రమణ క్రమం. ఆప్షన్ 1 తూర్పు నుండి పడమర, ఆప్షన్ 2 పడమర నుండి తూర్పు, ఆప్షన్ 3 ఉత్తరం నుండి దక్షిణం, ఆప్షన్ 4 దక్షిణం నుండి ఉత్తరం.
సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. పడమర నుండి తూర్పు వైపుగా భూమి అనేటువంటిది భ్రమించడం అనేటువంటిది జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. పడమర నుండి తూర్పు వైపు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. భూమి ఒకసారి తన అక్షం మీద తాను తిరిగి రావటానికి పట్టే సమయం సుమారు. ఆప్షన్ 1 20 గంటలు, ఆప్షన్ 2 22 గంటలు, ఆప్షన్ 3 23 గంటలు, ఆప్షన్ 4 24 గంటలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 24 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావటం. ఆప్షన్ 1 భూభ్రమణం, ఆప్షన్ 2 భూపరిభ్రమణం, ఆప్షన్ 3 కక్ష, ఆప్షన్ 4 2 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భూపరిభ్రమణం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. కక్ష అనగా ఆప్షన్ 1 భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గం, ఆప్షన్ 2 భూమి తన చుట్టూ తాను తిరిగే మార్గం, ఆప్షన్ 3 భూమి అక్షంపై తిరగటం, ఆప్షన్ 4 చంద్రుడు భూమి చుట్టూ తిరగడం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని మనం కక్ష అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. భూభ్రమణం సూర్యునికి ఎదురుగా ఉన్న భూమి యొక్క ఏ భాగం ప్రకాశిస్తుంది? ఆప్షన్ 1 సగభాగం, ఆప్షన్ 2 మొత్తం భాగం, ఆప్షన్ 3 అంతర్ముఖంగా ఉన్న భాగం, ఆప్షన్ 4 అభిముఖంగా ఉన్న భాగం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభిముఖంగా ఉన్నటువంటి భాగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు ఈ 3 ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు ఏర్పడేది. ఆప్షన్ 1 పగలు రాత్రి, ఆప్షన్ 2 కాలాలు, ఆప్షన్ 3 ఋతువులు, ఆప్షన్ 4 గ్రహణాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గ్రహణాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. క్రింది వానిలో సమాంతర రేఖ. ఆప్షన్ 1 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం, ఆప్షన్ 2 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం, ఆప్షన్ 3 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఆప్షన్ 4 68 డిగ్రీల తూర్పు రేఖాంశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేటువంటిది సమాంతర రేఖ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం 88 డిగ్రీల తూర్పు రేఖాంశం ఖండించుకునే ప్రదేశం. ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 కోల్కతా, ఆప్షన్ 3 ఒడిస్సా, ఆప్షన్ 4 భువనేశ్వర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కోల్కతా. కోల్కతా దగ్గర 22 డిగ్రీల ఉత్తరాక్షాంశం 88 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేటువంటిది ఖండించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. 28 డిగ్రీల ఉత్తరాక్షాంశం 77 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే నగరం. ఆప్షన్ 1 కోల్కతా, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 చెన్నై. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం 77 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే నగరం. ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 కోల్కతా, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 ముంబై. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. అక్షాంశాలకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, ఆప్షన్ 2 ఒకదానికొకటి లంబంగా ఉంటాయి, ఆప్షన్ 3 ఒకదానికొకటి అడ్డంగా ఉంటాయి, ఆప్షన్ 4 ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. సో ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 3, 4, ఆప్షన్ 4 1, 4. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1, 4. అంటే
ఒకదానికొకటి అక్షాంశాలు సమాంతరంగా ఉంటాయి, ఒకదానికొకటి ఎప్పటికీ కూడా కలవవు. నెంబర్ 74. భారతదేశం ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది? ఆప్షన్ 1 ఉత్తర అక్షాంశాలు తూర్పు రేఖాంశాలు, ఆప్షన్ 2 ఉత్తర అక్షాంశాలు పశ్చిమ రేఖాంశాలు, ఆప్షన్ 3 దక్షిణ అక్షాంశాలు తూర్పు రేఖాంశాలు, ఆప్షన్ 4 దక్షిణ అక్షాంశాలు పశ్చిమ రేఖాంశాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్తర అక్షాంశాలు తూర్పు రేఖాంశాలలో భారతదేశం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. రేఖాంశాలు. ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలు, ఆప్షన్ 2 ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే పూర్ణవృత్తాలు, ఆప్షన్ 3 ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే సమాంతర రేఖలు, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటువంటి అర్ధవృత్తాలని మనం రేఖాంశాలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. భూభ్రమణం వలన ప్రధాన ఫలితం. ఆప్షన్ 1 ఋతువులు ఏర్పడతాయి, ఆప్షన్ 2 గ్రహణాలు ఏర్పడతాయి, ఆప్షన్ 3 సముద్ర తరంగాలు ఏర్పడతాయి, ఆప్షన్ 4 పగలు రాత్రి ఏర్పడతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పగలు రాత్రి ఏర్పడతాయి. భూభ్రమణం వలన పగలు రాత్రి అనేటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం. ఆప్షన్ 1 22 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, ఆప్షన్ 2 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, ఆప్షన్ 3 20 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, ఆప్షన్ 4 24 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి లేదా భూభ్రమణానికి సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. విషవత్తులు. ఆప్షన్ 1 భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజులు, ఆప్షన్ 2 కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజులు, ఆప్షన్ 3 మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు, ఆప్షన్ 4 ఆర్కిటిక్ వలయం సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజుల్ని మనం విషవత్తులు అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. సూర్యగ్రహణం వరుస. ఆప్షన్ 1 సూర్యుడు భూమి చంద్రుడు, ఆప్షన్ 2 సూర్యుడు చంద్రుడు భూమి, ఆప్షన్ 3 భూమి సూర్యుడు చంద్రుడు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం. సూర్యుడు చంద్రుడు భూమి అనేటువంటివి ఈ మూడు కూడా ఒకే సరళరేఖపై ఉండి భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు మనకు సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. చంద్రగ్రహణం. ఆప్షన్ 1 సూర్యుడు భూమి చంద్రుడు, ఆప్షన్ 2 చంద్రుడు సూర్యుడు భూమి, ఆప్షన్ 3 భూమి చంద్రుడు సూర్యుడు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సూర్యుడు భూమి చంద్రుడు. చంద్రగ్రహణం ఏర్పడాలి అంటే చంద్రుడు అనేటువంటిది భూమి యొక్క వెనుక భాగాన లేదా భూమి యొక్క నీడన చేరినప్పుడు ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. సో మనకు భూమి చంద్రుడు ఉన్నటువంటి ఆప్షన్ 1 కాబట్టి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. క్రింది వానిలో సూర్యగ్రహానికి సంబంధించి సరైనది. ఆప్షన్ 1 సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది, ఆప్షన్ 2 భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది, ఆప్షన్ 3 అన్ని అమావాస్యలలో ఏర్పడదు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఎందుకు అంటే గ్రహణం అనేటువంటిది అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. అన్ని అమావాస్యలలో ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది సంభవించదు. సో ఈ మూడు సరైనటువంటివి కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. చంద్రగ్రహణానికి సంబంధించి సరైనవి. ఆప్షన్ 1
అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది. ఆప్షన్ 2 పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. ఆప్షన్ 3 చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు. ఆప్షన్ 4 2 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఎందుకు అంటే చంద్రగ్రహణం అనేటువంటిది అమావాస్య రోజుల్లో ఏర్పడదు, పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు మనకు చంద్రగ్రహణం అనేటువంటి సంభవిస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 3 అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. వానిలో ఉత్తరార్ధగోళంలో గల మహాసముద్రాలు. ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రం. ఆప్షన్ 2 అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ 3 హిందూ మహాసముద్రం. ఆప్షన్ 4 ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్లు ఆప్షన్ 1 1 2 3 4. ఆప్షన్ 2 2 3 4. ఆప్షన్ 3 1 2 4. ఆప్షన్ 4 3 4 1. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1 2 3 4 అనేటువంటి. అంటే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి మహాసముద్రాలు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం అనేటువంటివి ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ఈ క్రింది వానిలో దక్షిణార్ధగోళంలో కల మహాసముద్రాలు. ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రం. ఆప్షన్ 2 అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ 3 హిందూ మహాసముద్రం. ఆప్షన్ 4 ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్స్ 1 1 2 4. ఆప్షన్ 2 1 2 3. ఆప్షన్ 3 1 4 3. ఆప్షన్ 4 3 2 4. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్రింది వానిలో దక్షిణార్ధగోళంలో గల మహాసముద్రాలు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం అనేటువంటివి ఈ యొక్క దక్షిణార్ధగోళంలో ఉన్నాయి అని చెప్పవచ్చు. దీనిని బట్టి మనం ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం అనేటువంటిది ఉత్తరార్ధగోళంలో ఉంది, దక్షిణార్ధగోళంలో ఉందని, అట్లాంటిక్ మహాసముద్రం అనేటువంటిది ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో ఉందని, హిందూ మహాసముద్రం అనేది ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో ఉందని చెప్పవచ్చు. ఆర్కిటిక్ మహాసముద్రం అనేటువంటిది మాత్రమే ఉత్తరార్ధగోళంలో ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. ఒక ప్రాంత ఉనికిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేవి. ఆప్షన్ ఏ అక్షాంశాలు. ఆప్షన్ బి రేఖాంశాలు. ఆప్షన్ సి అక్షాంశాలు రేఖాంశాలు. ఆప్షన్ డి రేఖాంశాలు భూమధ్య రేఖ. ఆప్షన్ 1 ఏ కమా డి. ఆప్షన్ 2 సి. ఆప్షన్ 3 డి. ఆప్షన్ 4 బి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సి. అంటే అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటివి ఒక ప్రాంతం యొక్క ఖచ్చితమైనటువంటి ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. భారతదేశం ఈ క్రింది ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆప్షన్ 1 10 డిగ్రీల 5 నిమిషాల నుండి 20 డిగ్రీల 10 నిమిషాల ఉత్తర అక్షాంశం. ఆప్షన్ 2 67 డిగ్రీల నుండి 83 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఆప్షన్ 3 8 డిగ్రీల 4 నిమిషముల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు. ఆప్షన్ 4 37 డిగ్రీల 4 నిమిషాల నుండి 8 డిగ్రీల 4 నిమిషాల దక్షిణ అక్షాంశాల. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 8 డిగ్రీల 4 నిమిషముల నుండి 37 డిగ్రీల 6 నిమిషముల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం అనేటువంటిది విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. భారతదేశం ఈ క్రింది ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆప్షన్ 1 37 డిగ్రీల 6 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 8 డిగ్రీల 4 నిమిషముల తూర్పు రేఖాంశం. 68 డిగ్రీల 7 నిమిషముల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం. ఆప్షన్ 3 37 డిగ్రీల 6 నిమిషముల పశ్చిమ రేఖాంశం నుండి 8 డిగ్రీల 4 నిమిషముల పశ్చిమ రేఖాంశం. ఆప్షన్ 4 68 డిగ్రీల 7 నిమిషముల పశ్చిమ రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషముల పశ్చిమ రేఖాంశం వరకు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 68 డిగ్రీల 7 నిమిషముల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషముల తూర్పు రేఖాంశం వరకు భారతదేశం విస్తరించి ఉందని చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 88. ఆంధ్రప్రదేశ్ ఏ అర్ధగోళంలో ఉంది.
ఆప్షన్ 1 పశ్చిమార్ధగోళం, ఆప్షన్ 2 ఉత్తరార్ధగోళం, ఆప్షన్ 3 దక్షిణార్ధగోళం, ఆప్షన్ 4 పూర్వార్ధగోళం. ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 2,4, ఆప్షన్ 3 1,2, ఆప్షన్ 4 1,2. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2,4. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉత్తరార్ధగోళము, పూర్వార్ధగోళంలో విస్తరించి ఉందని చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది.